శివదత్ గారు చెప్పండి, జనసేన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అటు టీడీపీకి తెలంగాణ ఎలక్షన్లప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, అంతకుముందే బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మూడింటిని ఒకటి చేయటం వల్ల జనసేనకి వచ్చే ప్రయోజనం ఏముందంటారు? అంటే స్వలాభమా, లేకపోతే వారికి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశమా, ఏదంటారు? ముందుగా మాస్టర్ కీ టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ప్యానెల్లో ఉన్న సభ్యులు మరి వైసీపీ వారికి అలాగే టీడీపీ వారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ రాష్ట్రాన్ని వైసీపీ పార్టీ ఏదైతే పరిపాలన అభివృద్ధి చేస్తుందని మనం నమ్మామో ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంది వైసీపీ పార్టీ. పోగొట్టుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా మోసం చేస్తుంది. ఎలాంటి మోసం అంటే జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి ప్రతి సంవత్సరం వదులుతానన్న జాబ్ క్యాలెండర్ మోసపోయాం. అలాగే మహిళలకి రక్షణ కోల్పోయాం. అలాగే మరి ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, దాని పేరు చెప్పి మద్యం మీదే వ్యాపారాలు చేస్తున్నారు. సో ఇలాగా అన్ని విధాలుగా మోసపోయాం. సరికదా రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మన రాష్ట్ర రాజధాని గురించి ఆ పక్క రాష్ట్రాల వాళ్ళు ఏం మాట్లాడుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి వెళుతున్నారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఓ భయాందోళనకి చెంది పారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో విపరీతమైన అరాచక పాలన జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపక్షాల తరపున ఒక గొప్ప నాయకుడిగా నిలబడ్డ వ్యక్తి. ఎందుకనంటే మరి సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని, 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు స్వలాభాలు చూసుకోకుండా, ఆయన పార్టీ యొక్క ఎదుగుదల కోసం ఆలోచించకుండా, లేకపోతే పదవుల కోసం ఆలోచించకుండా ఆయన ఒక్కటే నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో స్వేచ్ఛ అవసరం, ప్రతిపక్ష పార్టీల యొక్క మనుగడ అవసరం. ఏదైతే ప్రతిపక్షాలు లేకుండా పూర్తిగా తొక్కేయాలన్న ఆలోచన ఉందో జగన్ రెడ్డి గారికి, అది తీవ్రంగా ఖండించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటన చేసినప్పుడు అక్కడ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఇక నా ఇష్టానుసారంగా సాగుతుంది, అడిగేవాడు మాట్లాడేవాడు ఎవడు ఉండడని ఆయన అనుకున్నారు.